లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం దగ్గర రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అనురాధ పచ్చికొండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. భక్తుల పూజలపై సింహవాహిని మహంకాళి అమ్మవారు సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల పూజలు ఆనందంతో అందుకుంటున్నట్లు ఆమె తెలిపారు. భక్తులకు ఎవరికి ఏమీ కాకుండా చూసుకుంటానంటూ అమ్మవారు అభయమిచ్చారు. అయితే వర్షాలు ఆలస్యానికి భక్తులు చేసే పాపాలే కారణమని చెప్పారన్న. ప్రజలు చేసే పాపాల వల్లే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయన్నారు అమ్మవారు. ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని అమ్మవారు సూచించారు. ఏం జరగకుండా తాను చూసుకుంటానని అభయమిచ్చారు. అన్ని కాలాలకు అన్ని విధాల నేను అన్ని ఇస్తున్నాను. కానీ మీరు చేసుకోవడం వల్ల, మీరు చేసే పాపాల వల్ల మీకు దూరం అవుతుంది. కానీ నేనన్ని మీకు అన్ని విధాల మంచిగానే చేసుకుంటూ వస్తున్నాను. ఏమి కాదు. నేను గ్రామ దేవతనై నిలబడినప్పుడు నాకు నిండార్లపై నన్ను స్వయంగా పంచినప్పుడు నాకు ధ్వజస్తంభం కావాల్సిందే కదా. మూల విరాట్గా ఉన్నాను నేను ఇక్కడ. అన్ని దేవాలయాలకు నేనే పెద్దదై నిలబడ్డాను. నాకు కావాలని ఏనాడో మీకు మాట ఇచ్చాను. కానీ అది మీరు నెరవేర్చలేకపోతున్నారంటే అది మీది బాధ్యత. మీరు కోరుకున్నది మీరే నెరవేర్చుకోవాలిరా బాలుడా. నేను తెల్ల కాగితం మీద నల్ల గీత కూడా వేసిచ్చిన కదరా బాలుడా. రేపిచ్చినప్పుడు ఎందుకు వెనకాడుతున్నారు? ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అడిగేయలేకపోతున్నారు. అందరు కలిసి వెళ్ళి మేము ఇలా చేసుకుంటున్నామంటే నేను మీ ఎంబడి ఉండి నడిపించి మీకు ఆజ్ఞ ఇప్పిస్తా కదరా బాబు. అన్ని కాలాలు